హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు స్టైల్లో కొరమేను చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం కేజీ కొరమేను తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. కిలో చేపలకి మనమైతే 100 గ్రాముల చింతపండు అయితే నానబెట్టుకోవాలి. అందులోకి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 2 టమాటా, అలాగే మామిడికాయ, 2 కరివేపాకు రెబ్బలు తీసుకోవాలి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్లో తగినంత పసుపు, కారం, అలాగే ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. నానబెట్టిన చింతపండు పులుసుని అందులో పోసుకోవాలి. ముక్కలు బాగా మునిగేంత వరకు పోసుకోవాలి. ఇలా చిక్కగా ఉండాలి. మన పక్కన కడాయిలో 1 స్పూన్ మెంతులు వేసుకొని, మెంతులు బాగా ఎర్రగా అయ్యాక 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఎర్రగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న దానిని మనమైతే ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే టమాటా, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ పోపుని మనమైతే ఇప్పుడైతే చేపల పులుసులో వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని బాగా ఉడికాక లాస్ట్లో మనమైతే ఆవాల పొడి వేసుకోవాలి. అంతే, కొరమేను చేపల పులుసు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పీజే వ్లాగ్స్ తెలుగు.